వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఏంటంటే నెగిటివ్ ని డైవర్ట్ చేయాలి, పాజిటివ్ ని ప్రెజెంట్ చేయాలి. అది వైలెన్స్ కాకుండా సైలెంట్ మెసేజ్ ఏంటి అనేది ఒక నవ్వుతో కిస్ట్ ఇచ్చారు. సినిమా చూస్తేనే రీజన్ ఉంటుంది అది. అవును మేడం, ఫోటోగ్రఫీ ఎక్సలెంట్ గా ఉంది. మెయిన్ ఏంటంటే ఎఫెక్ట్ ప్రొడ్యూసర్స్ కూడా సూర్య జ్యోతిక ఒక మంచి పబ్లిక్ మెసేజ్ అనేది ఇచ్చారు. వాచబుల్ మూవీ. కంగువ తర్వాత కంగు తినిపించాడు అన్న. అంటే ఆ సబ్జెక్ట్ ర్యామింగ్ ఏంటనేది మూవీ చూస్తేనే ఆడియన్స్ కి థ్రిల్ వస్తుంది. 2.5 ఇంపార్టెన్స్ కూడా నాకేం కనిపించలేదు. అలా డీగ్లామరైజ్డ్ గా చూపించడానికి ఎందుకంత అవసరం ఏంటి అనేది ఒకటి. అండ్ గోల్డ్ ఫిష్ అన్నారు చివరిదాకా. ఆ చివరికి వచ్చినప్పుడు ఒకటే ఫిష్ బతికిందంట, మిగతా ఫిష్లన్నీ చచ్చిపోయాయి అన్నారు. మరి ఆ ఫిష్లు చచ్చిపోవడం ఏంటో, ఆ ఫిష్లు ఏంటో, ఆ గోల ఏంటో, దాన్ని మళ్ళీ ఊరికి తీసుకెళ్లి అదేదో కలిజే సినిమాలో దేవుడు అన్నట్టుగా దేవుడిని చేశారు సూర్య గారిని, త్రిశూలం అని చెప్పి. ఏది కృష్ణుడు అంశకే లింక్ పెట్టారు అనమాట. మన కృష్ణుడు ఎందుకోసారి పుడితే అన్నట్టుగా అదొక కథను సృష్టించి ఆ కృష్ణుడు అవతారం అన్నట్టు. ఏమో కార్తీక్ సుబ్బరాజు గారి వీకెస్ట్ ఫిలిం ఇది. కంప్లీట్ గా నాకు అనిపించింది అయితే ఆయన తీసిన సినిమాల్లో ఆయన కెరియర్ కి దిస్ విల్ బి ద వీకెస్ట్ అండ్ వరస్ట్ ఫిలిం. సూర్య గారి నుంచి మళ్ళీ ఆయన పెర్ఫార్మెన్స్ చేసే క్యాపబిలిటీ ఉన్న యాక్టర్ అన్న. ఆయన నుంచి ఒక డిఫరెన్స్ పెర్ఫార్మెన్స్, ఇలా కమర్షియల్ గా కాకుండా ఆయన ఒక యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ మీద చేయగలిగితే నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్సెస్ ఉంటాయి ఆయన దగ్గర నుంచి కూడా. సో అలాంటి పెర్ఫార్మెన్స్ ఏమన్నా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాం. అంతేగాని వద్దు ఇలాంటి కమర్షియల్ అనుకునే అవుట్డేటెడ్ టైప్ ఆఫ్ వద్దు అనేది ఒక ఫీలింగ్. 0.75. అసలు ఎక్స్పెక్టేషన్ సూర్య స్క్రిప్ట్ సరిగ్గా తీసుకోవట్లేదు. సాంగ్స్ వరస్ట్. అమ్మో కన్ను దాన్నో దీనికో దాన్నో. నిజంగా స్క్రిప్ట్ సరిగ్గా తీసుకోవట్లేదు. సూర్య బాగాలేదు, కామెడీ లేదు, ఏం లేదు. సీన్ అసలు బాగాలేదు, వేస్ట్ అన్న. అసలు ఏం బాగాలేదు. అదే మన శ్రేయ, అమ్మో హెడ్ ఏక్. ఏం బాగాలేదన్నా. ఒక ఎమోషనల్ సీన్ ఒకటి అంటే స్క్రిప్ట్ తీసుకున్నారు కానీ అది లాస్ట్ లో అర్థం అవుతుంది. అదొక్కటి కొంచెం ఓకే అనిపించింది కానీ మిగతా అంతా స్టోరీ లైన్ కానీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ గానీ ఏం లేదు. కానీ ఫైట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నచ్చింది. ఫైట్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి బాగుంది. ఎగ్జాక్ట్రా ఏదో అలాగే ఆ ఒక సాంగ్ ఒకటి బాగుంటది, ఆ సీన్ ఒకటి బాగుంటది అంతే. యాక్టింగ్ పర్లేదు, సుజాక్ బాగా చేసింది, సూర్య గారు కూడా బాగా చేశారు. బట్ ఏంటంటే కొన్ని అంటే స్టోరీ అనేది కొంచెం లాగ్ అయిపోయింది. యా సియాతోనే ఉంది ఐటమ్స్ ఉంది ఒకటి. వెయిటింగ్ అంటే ఏం చేయలేదు. సినిమా అసలు నచ్చలేదు నాకు. ఫస్ట్ హాఫ్ బాగా నచ్చలేదు. ఓకే మరి అంత బాగుందనేసి అయితే చెప్పలేదు నేను. ఓకే అంతే. సూర్య అన్న కెరీర్ లో పెద్ద అట్రబాబు, బిగ్గెస్ట్ అట్రబాబు. కంగువా మించిపోయింది సినిమా. ఏం బాగాలేదు. ఒక సాంగ్ ఉంది ఏదో ఆచి పంపర్ పెట్టి తొక్కర పెట్టి ఉంది కానీ 15 నిమిషాలు ఒక లెంత్ సీన్ ఒకటి తీశారు, సింగిల్ షాట్. అది ఒక్కటి బాగుంది. ఉంది శ్రీయాతో అట్రబులాపే. అది కూడా అట్రబులాపే. శ్రీయా ఇప్పుడు ఏమన్నా చూసేస్తారండి, ఫ్యాన్స్ చూసేస్తున్నారు ఏమన్నా శ్రీయా కోసం. కొత్త ఊరసీ రౌతులని శ్రీలీలని పెట్టి ఐటమ్ సాంగ్ చేస్తారు. ఓల్డ్ హీరోయిన్ పట్టుకొచ్చి ఐటమ్ సాంగ్ చేస్తే ఎక్కడ చూసేస్తారో, ఎక్కడ వర్కౌట్ అయిపోద్ది. అది ఎందుకు పెట్టి నాకు అయితే తెలీదు. మన హీరో అయితే ఒక స్మగ్లర్ అండి. సో చిన్నప్పుడే మన కృష్ణుడు వచ్చి కౌశమని ఎలా చంపుతానని చెప్పేసి ఉంటది కదా టాపిక్. హీరో మచ్చేసుకుని ఎక్కడో పుడతాడు, ఆ మచ్చ ఉన్నవాడు వచ్చి మమ్మల్ని చంపేస్తారని చెప్పేసి ఊర్లో ఉన్న పిల్లలందరూ చంపేస్తారు. పెద్ద ఎదిగిన తర్వాత హీరో మళ్ళీ ఆ ఊరికి వచ్చి వాళ్ళిద్దరిని చంపుతాడు. ఇరిటేటింగ్ సీన్స్ అన్ని ఇరిటేటింగ్. తలుపులు ఎక్స్ట్రా పేమెంట్ ఇస్తానా, షో పేరు బాబు అని చెప్పి అనుకున్నా. మామూలుగా లేదు, జనాలు లేచి వెళ్ళిపోతున్నాం. ఒకటి కొంతమంది పడుకున్నారు. ఈ రోజు ఎలా ఉందంటే రేపు ఇంకా ఎలా ఉంటుందో. దయచేసి కార్తీక్ సుబ్బరాజు గారి డైరెక్షన్ వేస్ట్, ఈ సినిమాకి వేస్ట్.